పక్కన మరి వాళ్ళకి కట్టం కాబట్టి వాళ్ళు మీడియా వాళ్ళు వీళ్ళు మీడియా వాళ్ళు ఎక్కడికయ్యా వాళ్ళే కొట్టుకుంటుంటే రావద్దా సార్ కెమెరా పైన తీసుకోవద్దా అడగండి అందరు కలిసి మైక్ ఉందా ఇంకో మైక్ అది కాదు మైక్ మైక్
సౌండ్ ఓకేనా? నిలబడి వారు పిలిచారు. కానీ ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని వదిలి ఈ రోజున జనసేన పార్టీకి రావడం వారి మనస్ఫూర్తిగా డాక్టర్ సత్యనారాయణ గారికి ఆకుడు సత్యనారాయణ మనస్ఫూర్తిగా వారికి జనసేన పార్టీ తరఫున స్వాగతం పలుకుతారు మనస్ఫూర్తిగా. అలాగే డాక్టర్ ఆకుడు సత్యనారాయణ గారి సతీమణి డాక్టర్ ఆకుడు సత్యనారాయణ గారి సతీమణి నా సోదరి సమానురాలు లక్ష్మీ పద్మావతి గారిని జనసేన పార్టీలో కూడా భార్య దంపతులిద్దరిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి మేము అండగా ఉంటాం. పార్టీ వారి రాకతో మరింత బలోపేతం అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో మరింత బలోపేతం అవుతుందని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈరోజు పార్టీ పైన దంపతులిద్దరు పెట్టిన నమ్మకాన్ని వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నియోజకవర్గం ప్రజలందరికీ, అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, మిగతా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన అధ్యక్షులు సమక్షంలో ఇవాళ జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ జనవరి 21 మామూలుగా యుఎస్లో లూథర్ మార్టిన్ కింగ్ డేగా పరిగణిస్తారు. చరిత్రలో లూథర్ మార్టిన్ కింగ్ యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే ఆనాడు ఏదైతే జాతి వివక్ష కానీ వివక్షకు గురైన నల్ల జాతీయులు కానీ వాళ్ళందరికీ కూడా విముక్తి కోసం పోరాడిన వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్. ఆ సందర్భంగా నాకు ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏదైతే కులాల మధ్యన చిచ్చు పెట్టి కులాల వారీగా విభజించి కులాల వారీగా ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు కులాల మధ్య అంతరాలు తగ్గించే విధంగా అలాగే అవినీతికి తావులేని పరిపాలన ఇచ్చే విధంగా ఒక మంచి పరిపాలన ఏదైతే ప్రజల డబ్బులు దుర్వినియోగం కాకుండా ప్రజలకే చెందే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఆయన అంతరాలు పోగొట్టడానికి చేయగలడు అన్న నమ్మకం ఎప్పుడైంది ఏంటంటే ఆయన ఒక వేలెత్తి చూపించాడు. ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ విడగొట్టి ఆ పిల్లల్ని తప్పితే వేరే కాకుండా వాళ్ళ సమగ్రంగా ప్రతి పిల్లవాడికి విద్య అందాలి, ప్రతి పిల్లవాడికి కూడా పౌష్టికమైన ఆహారం దొరకాలి, కులంతో సంబంధం లేకుండా ఏదైతే ఆయన చెప్తా ఉన్నారో తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చి ఈ విధమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో ఆయనకు తోడ్పాటు అందిస్తారని మాత్రం పూర్తిగా నాకు నమ్మకం, విశ్వాసం. సరే, ఏదన్నా చెప్పుకోవచ్చు, దానికి ఏమన్నా ప్రూఫ్ ఉంటే మీరు చూపించండి. వాళ్ళు నన్ను అడిగారా, నేను వాళ్ళని అడిగానా అన్నది నేను ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని. ప్రజల్లో ఎవరి మీద వ్యతిరేకత ఉంది, ఎవరి మీద ఈ అభిమానాలు ఉన్నాయో నాకు తెలియనంత వెరుబాగులోనైతే మాత్రం కాదు. అది నాకు తెలీదు. ఇది నా విషయం ఏదైనా సరే నేను ముక్కుసూటిగా మాట్లాడగలను, చెప్పగలను, చెప్పాను, చేశాను. సర్వీస్ చేస్తూ ఉంటాను. నాకు ఆ పార్టీ అంటే అభిమానం, ఆయన గెలవాలని కోరుకుంటున్నాను. నా సాయశక్తులా ఆయన వెంటనే గెలుపు కోసం కృషి చేస్తాను. థ్యాంక్ యూ.